राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य नमिताशाखां वन्दे वाल्मीकिकोकिलम् ओं भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरेऽङ्गैः स्पष्टवागुंसस्तनूभिः निशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति न बृहस्पतिर्ददातु ॐ शान्तिः 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 ॐ नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव केवलं धत्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यम् अर्धं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अवभोक्तारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवानूचानमवशिष्यम् अवपश्चात्तादो अवपुरस्तादो अवोत्तरात्तादो अवदक्षिणात्तादो अवचोर्ध्वात्तादो अवाधरात्तादो सर्वतो मां पाहि पाहि समन्तादो त्वं वाङ्मयस्त्वं जन्मयः त्वमानन्दमयस्त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगदिदं त्वत्तो जायते सर्वं जगदिदं त्वत्तस्तिष्ठते सर्वं जगदिदं त्वयलयमेश्वरे सर्वं जगदिदं त्वयप्रच्छेदे त्वं भूमिरापो नलो निलो नभः त्वं चत्वारि वाक्परिमितापदानि त्वं गुणत्रयादेतः त्वं देहत्रयादेतः त्वं कालत्रयादेतः त्वं मूला We are going to Manokamana temple to visit goddess Manokamana Devi. Ropeway. You can now see వాళ్ళు మా ప్యాసింజర్లు స్టార్ట్ అయ్యారు, ఎక్కుతున్నారు. 6 మెంబర్స్కి ఒక కూడా వచ్చింది. దిస్ ఈజ్ అవర్ టర్న్. మేము కూడా బోట్ ఎక్కుతున్నాం. బోట్ ఎక్కాం మేము కూడా. బోట్ కాదు, దీన్ని ఏమంటారు? రోప్వేలో ఎందుకు వెళ్తున్నాం కానీ కనిపించట్లేదు. కొంచెం డ్రైవర్ చేసినట్టు. అదే కింద ఒక నది ఉంది, బాగమతి. ఏంటి ఏ నది ఇది? బాగమతి త్రిశూలి రివర్ పైనుంచి వెళ్తున్నాము రోప్వేలో. పెద్ద యాడ్ కనిపించిందండి మా అన్నయ్య వాళ్ళు వెళ్ళేటప్పుడు. మనోకామన టెంపుల్కి వచ్చాము. మనోకామన ఆలయం దర్శనం తర్వాత మేమందరం కూడా భోజనానికి వచ్చాము. దబ్బకాయ పచ్చడి, నిమ్మకాయ, ఆలు ఫ్రై, కాలీఫ్లవర్ కూర, రైస్, పప్పు, పాలకూర పప్పు చాలా బాగుంది. చారు కూడా అద్భుతంగా ఉంది. చారు, రసం, చక్కగా కూడా అందరూ భోజనం చేస్తున్నాం. మనోకామనాదేవి యొక్క దర్శనం బాగా అయింది. ప్రధానమైనటువంటి దర్శనాలన్నీ కూడా ఈ రోజుతో పూర్తయినాయి. ముక్తినాథ్, పశుపతినాథ్, డోలేశ్వర్ మహారాజ్, అలాగే
మనోకామన. ఈ మనోకామనతో కొంచెం భారీగా ఉన్న యాత్రలు అయితే ఈ యాత్ర సఫలీకృతం అయిపోయింది. ఇక చిన్న చిన్న ప్రాంతాలను దర్శించాల్సిన అవసరం ఉంది. చిన్న చిన్నవి లుంబిని కానీ గోరఖ్పూర్ కానీ ఇతరత్ర అక్కడ సమయాన్ని బట్టి మనం మిగతా కార్యక్రమాలు మిగతా యాత్రలు పూర్తి చేసుకుందాం. అందరం భోంచేస్తున్నాం. తర్వాత బస్సుకి బయలుదేరి లుంబిని సాయంత్రం రాత్రికి చేరుకునేటువంటి ఈ గురువుగారు చెప్పారు. రాత్రికి లుంబిని చేరుకుంటాం. లుంబినిలో బస. రేపు పొద్దున గోరఖ్పూర్ నుంచి ఇంకా అక్కడి నుంచి ఏదైనా సమయాన్ని బట్టి ఒక ప్రాంతంలో బస్ చేసి మేము ఆహారాన్ని తీసుకుంటున్నాం. నారాయణి గండకి నదికి ఉధృతంగా పైనుంచి ప్రవాహం రావడం వల్ల ఇది గట్ల చర్యల్ని దాటుకుంటూ ఊళ్ళో కూడా వచ్చేసినటువంటి దృశ్యాలను మనం ఇక్కడ చూస్తున్నాం. ఇది నిజంగా ఆశ్చర్యజనకంగా ఉంది. మొత్తం ఊరంతా మునిగిపోయింది. నిన్న కూడా మేము ఈరోజు మేము గండికోట ఊరంతా మునిగిపోయింది. మేము దర్శనానికి వెళ్ళినప్పుడు అలాగే వర్షం బాగా వచ్చింది. ఆ వర్షంలో వచ్చినటువంటి నీటి తాకిడికి ఈ ఊరి పేరు గండికోట అండి. గండికోట అనే ఊరి దగ్గరికి దిగాం టీ తాగడానికి. మునిగిపోయింది. ఆ ఊరంతా కూడా లోపలికి నీరు వచ్చిన దృశ్యాలు మనం చూడొచ్చు. ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో. అవును, అసలు గండికోట అనేది ప్రదేశమే. దృశ్యాలు మీరు ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు.